భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త క్రికెట్ మజా అందించేందుకు టీమిండియా సిద్ధమైంది. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జూన్ 13 నుంచి 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది. ఈ సిరీస్లో భాగంగా జరగబోయే మొదటి వన్డేకు ధర్మశాలలోని అందమైన హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ తొలి ముఖాముఖి మ్యాచ్ భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు అత్యంత ప్రత్యేకంగా నిలవబోతుంది. ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ ఓ అరుదైన చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకోవడానికి సిద్ధమయ్యాడు. క్రికెట్ ప్రపంచంలో హిట్ మ్యాన్గా పేరుగాంచిన రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా 16,000 పరుగుల మైలురాయిని అందుకోవడానికి కేవలం 6 పరుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు. ధర్మశాల మైదానంలో రోహిత్ తన వ్యక్తిగత స్కోర్ 6 పరుగులు పూర్తి చేయగానే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎలైట్ క్లబ్లో భాగస్వామి అవుతాడు. ఓపెనర్గా బరిలోకి దిగి అన్ని ఫార్మాట్లలో కలిపి 16,000 పరుగులు సాధించడం అనేది ఏ బ్యాటర్కైనా ఒక కల లాంటిది. ఇప్పుడు ఆ కలను రోహిత్ నిజం చేసుకోబోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా 16,000 పరుగులు పూర్తి చేసిన రెండో భారతీయ క్లాస్ బ్యాటర్గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించనున్నాడు. ఇంతకుముందు ఈ అద్భుతమైన రికార్డు కేవలం ముల్తాన్ సుల్తాన్గా పేరొందిన వీరేంద్ర సెహ్వాగ్ పేరిట మాత్రమే నమోదై ఉంది.